ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉంది. ఇంతకుముందే మనం చాలాసార్లు మాట్లాడుకున్నది. ఏదైతే ఐరన్ డోమ్ అనేటటువంటిది అంటే 3, 4 అంచెల వ్యవస్థ. డ్రోన్‌లొచ్చినా ధ్వంసం చేస్తుంది, మిస్సైళ్ళొచ్చినా ధ్వంసం చేస్తుంది, ఏమొచ్చినా ధ్వంసం చేసేటటువంటి వ్యవస్థ. విమానాలైనా, మిస్సైల్స్ అయినా వీటన్నిటిని కూడా. ఆ ఐరన్ డోమ్‌కి ఇవేమవుతున్నదంటే ఒక డ్రోన్ 40,000, 50,000 ఉంటది. అదే ఈ ఐరన్ డోమ్ నుంచి వెళ్ళేటటువంటి అటాకింగ్ మిస్సైల్ వచ్చేటప్పటికి దగ్గరగా 10,00,000 నుంచి 15,00,000 ఉంటుంది. తద్వారా లాస్ ఎక్కువవుతుంది. ఇంకోటి డ్రోన్‌లు వందల కొద్దీ వచ్చినప్పుడు సమస్య ఎట్లా ఉంటదన్నది మొన్న ఇరాన్ వదిలిన డ్రోన్స్, లేకపోతే ఈ హెజ్బుల్లా వాళ్ళు, హమాస్ వాళ్ళు వదిలిన డ్రోన్స్ వీటి సందర్భంగా తెలిసింది. దాంతో వీటిని ధ్వంసం చేయడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించాలన్నటువంటి రూట్లో వేగవంతంగా చేసిన పరిశోధన ఫలితంగా ఏర్పడిందే లేజర్ వెపన్. ఇప్పుడు ఆ లేజర్ సిస్టమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీటికి అనుసంధానం చేశారు ఐరన్ డోమ్‌కి. ఇప్పుడు ఫస్ట్ హై పవర్ లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేతుల్లో ఉంది. అంటే దాంట్లో నుంచి వెళ్ళే లేజర్ బీమ్సే ధ్వంసం చేసేస్తాయి, తగలబెట్టేస్తాయి. ఖర్చు అతి తక్కువ. అంటే ఓ రకంగా చెప్పాలంటే సోలార్ పవర్‌కి, ఒరిజినల్ పవర్‌కి, బొగ్గు పవర్‌కి ఉన్నంత తేడా అనమాట.